నమస్కారం. మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము, సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. లింక్ వస్తూ ఉంటాయి, లింక్ క్లిక్ చేయండి, మీరు ప్రైజ్ గెలుచుకున్నారు, లేకపోతే మీకు ఇమీడియట్గా 5 lakhs లోన్ ఇస్తాము, ప్రూఫ్ ఏమవుతుంది ఇస్తూ ఉంటుంది. మీరు అందరూ చూస్తూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి లింక్స్, అన్నౌన్ లింక్స్ మీరు క్లిక్ చేయకూడదు. ఓకేనా? క్లిక్ చేసినట్టే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గర పోతుంది. మీ ఏమైనా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, దాని డీటెయిల్స్ ఏమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ పర్సనల్ ఫోన్ మీద వాడు షేర్ చేసుకుంటాడు. దాని ద్వారా వాడు మార్కెట్ చేసి వైర్ ఇస్తూ ఉంటుంది. డబ్బులు కొట్టు లేదంటే మీ బయట బయట చాలా జరుగుతుంది. అది ఏంటంటే ఎంత ఈ అన్నౌన్ లింక్స్ కానీ ఫస్ట్ ఒకటి ఊరికే డబ్బులు ఎవడే పడుతుంది తెలిసింది. అది ఎవరు వట్టిగా నీకు రూపాయి ఎవడే పడిపడు. అది నీకు ప్రైజ్ మనీ వస్తున్నది, ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది, గిఫ్ట్ వచ్చి వచ్చింది, ఇలాంటి అన్నీ ఫేక్. ఇలాంటివన్నీ నమ్మకం. ఓకేనా? ఒకటి థర్డ్ పార్టీ యాప్ లోన్ తీసుకోవాలి. 2 అన్నౌన్ లింక్స్ క్లిక్ చేయొచ్చు. అర్థమవుతుంది. 3 బెట్టింగ్ నష్టం. ఈ మధ్యలో ఐపీఎల్ యువత మీకే చెప్పేది. ఓకేనా? ఐపీఎల్ అని చెప్పేసి బెట్టింగర్స్ అవి ఇవి వాటి జోలికి మన తెలంగాణలో గేమింగ్ యాడ్స్ బంద్ కానీ బెట్టింగ్ కానీ కోటికొంతలు కానీ ఇవన్నీ బంద్. వేరే వేరే స్టేట్స్ కూడా ఉండదు, కానీ మన తెలంగాణలో మాత్రం లేవండి. అలాంటి ఏమైనా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఓకేనా? సో అందరూ అవేర్గా ఉండండి. అన్నౌన్ లింక్స్ క్లిక్ చేయడం కానీ, లేదంటే ఏదైనా లోన్స్ థర్డ్ పార్టీ యాప్స్ లోన్ తీసుకోవడం కానీ ఇలాంటి ఏం చేయకూడదు. అండ్ హెల్మెట్ వేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ అనేది మొత్తం అనాథ అయిపోతుంది. సో తప్పకుండా హెల్మెట్ వేర్ చేయాలి. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఈవెన్ నీకు యాక్సిడెంట్ అయినా కాలో చేయబోయే పడుతుంది, కానీ అదే హెల్మెట్ పెట్టడం చిన్న దెబ్బ తాగినా కూడా ఈజీగా బ్లడ్ క్లాట్ అయిపోయి చనిపోయే ఫ్యాటల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలి. మీరే కాదు, మీరు ముందు కూర్చుంటే వెనక వాళ్ళ మీ పిల్లలు మీ అమ్మ మీ నాన్న వాళ్ళు కూర్చుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి. ముందోడికి ఎంతైతే ప్రమాదం ఉందో ఎక్కడ కూడా అంతే ప్రమాదం ఉంది. ముందు పెట్టుకున్నంత మాత్రాన ఇద్దరు పెట్టుకోవాలి. ఇద్దరు పెట్టుకుంటేనే ఫిక్స్ అయ్యి. అండ్ ఇట్లా పెట్టుకోకూడదు, జస్ట్ అది టై చేయాలి. హెల్మెట్ అంటే జస్ట్ చాలా మంది చూస్తామండి, జస్ట్ పెట్టుకుంటారు ఏదో మా కోసం ఫైన్ పడదని చెప్పి ఇట్లా పెట్టుకుంటా ఉంటారు. నాట్ టై చేస్తే అది నీకు ఫిక్స్గా అలానే ఉంటుంది. మీరు కింద పడ్డా కూడా ఏం కాదు. అదే నువ్వు పెట్టుకోకపోయినా ఈజీగా నువ్వు జస్ట్ జంప్ ఇది జరిగి రాగానే నీకు హెల్మెట్ పక్క పడిపోతుంది. సో నువ్వు పెట్టుకున్నందుకు యూజ్ ఏముంటుంది. ఓకే? హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అందరికీ. ఓకేనా? ఇంకోటి అసలు ప్రమాదాలకు కారణం మన ఇండియాలో కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, ఎక్కువ ప్రమాదాలకు కారణం ఒకటి ఓవర్ స్పీడ్, 2 హెల్మెట్ ఆర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం. నార్మల్ స్పీడ్ 60 to 80 నార్మల్ స్పీడ్ వెళ్తూ హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకుంటే మీకు యాక్సిడెంట్ అయినా కూడా మీకు అసలు పరిస్థితి ఛాన్సెస్ 90%. అర్థమవుతుందా? సో ఓవర్ స్పీడే అన్నిటికీ. 2 మద్యం. ఓకేనా? ఈ మద్యము డ్రైవ్ ఈ 2 ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? తాగడం తప్పేం కాదు. మంచిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో తాగు, లేకపోతే వెళ్తూ ఉంటా బయట తాగుతావు. బట్ ఇంకోటి ఎవరైనా పట్టుకొని పోవాలి. చూస్తున్నాడు ఎవడైతే తాగడో ఆయన పట్టుకొని పోవాలి. ఓకేనా? సో వాడు డ్రైవ్ చేసి సేఫ్ తీసుకొస్తున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ ఏమంటే ఇంట్లో కూర్చొని చేసుకోండి. బయట ఎక్కడ తాగినా కూడా ఏం చేయాలి? ఒకరి వెంట పట్టుకొని పోవాలి. ఓకేనా? సో ఓకేనా? ఇవి మాత్రం మీరు బేసిక్ రూల్స్ ఫాలో అయితే మీ ప్రాణాలకు ఏం కాదు. మందు తాగి డ్రైవ్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్ తక్కువ వెళ్ళాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇవి నువ్వు ఫాలో అయినా అంటే యాక్సిడెంట్స్ వల్ల ఏది చనిపోవడం అనేది చాలా తక్కువ, చాలా తక్కువ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. ఓకేనా? సో అందరూ ఇవి పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.